వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్లో ఏ విధంగా ఉండబోతుంది? నేను నాదైతే కష్టంగా ఉంది అనుకుంటాను. ఎందుకు ఓడిపోతాం అనుకుంటున్నాం? కారణాలు 150 ఉన్నాయి. ఈ ఊర్లో మేము గెలిచినామంటే కఠినమైన ఇండియా చుట్టూ ఎన్ని సముద్రాలు ఉన్నాయి చెప్పమను. గడిచిన 10 ఏళ్ళ నుంచి చెప్తాను. స్పందన ఎందుకు విసిగిపోయిన జనం ఏదో చదువుకున్నారు కానీ కలెక్టర్ గారు ఎప్పుడు చూసుకుంటాడు? ఎంఆర్ఓలు కానీ రెవెన్యూలో కానీ పోలీసులో కానీ లీగల్గా చూడలే. ఆ రోజు లీగల్గా లేదు కాబట్టి ఇప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. కలెక్టర్ గారు ఏం చేస్తారు? మన వాళ్ళు చదువుకున్నారు కానీ ఈ బుర్ర పనిచేయడంలే. సోలార్ సిటీగా తాడపత్రి మారబోతోంది. ఇప్పుడు ఎదుగుతారు రాత్రి దొంగతనం చేద్దాం అనుకుంటాను. పేపర్ అనౌన్స్మెంట్ చేస్తా 15వ తేదీ నుంచి చేస్తా స్టార్ట్ చేస్తా. 43 కిలోమీటర్లు ఉంది నాకు ఇసుక. తోలుతారు లేదా కర్ణాటక తరలి? ఎక్కడే తోలేదు. నువ్వు కొంటే నీకు కూడా ఓపెన్గా నీకు సిలిండర్ ఇవ్వద్దు. జోన్లో పెడతా సార్. ఒక్కరికి బుద్ధి లేదు. ఇక్కడ అడగమను సార్, బడ్జెట్లో 60 పైసలు నీళ్ళకి ఇవ్వండి, 2 ఏళ్ళకి మేము అప్పిస్తామని చెప్పొచ్చు. అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గంలో తాడపత్రి పట్టణంలో ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈరోజు జరుగుతోంది. పెద్ద ఎత్తున తాడపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారు కూడా ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేశారు. ఇంకా ముఖ్యంగా అనంతపురంలో కూడా లేని విధంగా ఇక్కడ మండలానికి కౌంటర్లు, మండలానికి సపరేట్గా అధికారులు, దానికి తీసుకుంటున్న అధికారులు, ఆ పరిష్కారాలు ఇవన్నీ కూడా డిఫరెంట్గా చేశారు. ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఎటువంటి సమస్యలు అంటే ఇంతమంది అనంతపురంలో జిల్లా వ్యాప్తంగా పెట్టినా కూడా రానంత జనాలు ఈరోజు చూసాము ఇక్కడ తాడపత్రి పట్టణంలో. ఎక్కువగా ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి సార్? ఇప్పుడు తాడిపత్రిలో అంటారు. ఇప్పుడు నీ ముందరే మా ఆఫీస్ ఉంది. ఇలాంటి ఆఫీసు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉందే? వీఆర్ డిఫరెంట్. ఎవ్రీథింగ్ వీఆర్ డిఫరెంట్. మేము ప్రతి ఒక్క దాంట్లో కూడా బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశం మాకుంది. వీఆర్ ఆల్ డిసిప్లైన్డ్. ఇలాంటి శ్యామనాలు వేస్తారా? లేదు సార్. అందులో మండలానికి కాదు. ఇంకోటి చూసినా లేదో ప్రతి వికలాంగులకు ఒకటి, దాంట్లో రెవెన్యూ అట్లా పెట్టినాము. ప్రతి ఒక్కరికి నీళ్ళు, బిస్కెట్లు కూడా ఇచ్చినాం. ఎప్పుడు కూడా ఈ తాడిపత్రి అంటే ఇట్ మీద డిఫరెంట్. పొలిటికల్లో కూడా డిఫరెంట్గా ఉంటాం, అది నీకు తెలుసు. ఎప్పుడు నా మీద రాస్తా అంటావు. రాస్తే ఏం కదలే. కానీ నేను ఈ పొద్దు కాదు, గడిచిన 10 ఏళ్ళ నుంచి చెప్తాను. స్పందన ఎందుకు అవసరం లేదు. ఈ స్పందన ఒకప్పుడు మా నాన్న ఎంపీ ఉన్నప్పుడు మేము కలెక్టర్ గారిని చూసేవాళ్ళము. ఆయన ఎప్పుడు కూడా కనపచ్చేవాడు కాదు ప్రజలకి, ఎస్పీ కానీ వాళ్ళు కానీ. అప్పుడు ఎంఆర్ఓ గారు అన్నీ చూసేది. ఆ పద్ధతిలో ఇది ఉండే. అవును, ఈ పొద్దు స్పందనలో మా వాళ్ళు ఇచ్చినారు. అంతకుముందు ఇవ్వలేదా ఎంఆర్ఓకి ఇవన్నీ? మరి ఇచ్చినారు. మళ్ళీ ఎందుకు ఇది? ఎస్, కలెక్టర్ గారు పాపం టైం తీసుకొని వచ్చినారు, బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇచ్చిన దానికి ఏమైనా డేట్ వేసి ఇంత లోపల మీరు ఇది క్లియర్ చేయండి, వాడికి కాదని చెప్పండి, అవుతుందని చెప్పండి. ఇవి రొటేట్ అవుతా ఉన్నాయి. విసిగిపోయినారు జనం. దీనికి కూడా ఒక అప్లికేషన్కు నన్ను అడిగితే ఒక టైం ఫిక్స్ చేయండి సార్. ఇప్పుడు ఇంతకుముందు మాదిరి కాకుండా ఇప్పుడు 15 డేస్ పెట్టారు సార్. 2 వారాల లోపల ఫోన్లు చేస్తున్నారు. ముఖ్యంగా అమరావతి నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి. ఎవరికైతే మొబైల్ మీ పరిష్కారం అయిందా లేదా అని. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ అడుగుదామా? ఎన్నో అప్లికేషన్ అది. సిస్టమ్ ఈజ్ గుడ్. నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళు తిరుగుతానే. ఎందుకంటే చాలామంది పాపం అమాయకులు. ఈవెన్ ద ఫెలో హూ హ్యాస్ డన్ ఎంఎస్సి అండ్ ఈవెన్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఏదో చదువుకున్నారు కానీ లోక జ్ఞానం లేదు.
అలాంటప్పుడు దీన్ని కట్ చేయాలి. అసలు ఎంఆర్ఓ ఆఫీస్లోనే చేసేసేయాలి. కలెక్టర్ గారు అంటే అర్థమేమి? డిస్ట్రిక్ట్ అంతా ఆయన ఎప్పుడు చూసుకుంటాడు? బిఫోర్ గోయింగ్ టు ద అప్లికేషన్నే వెదర్ ఇట్ ఎలిజిబుల్ ఆర్ నాట్ అనేది ఈడే ఇచ్చేయాలా. ఒకవేళ ఎలిజిబుల్ ఉండదు వాడు మళ్ళీ పోవచ్చు, ఇక్కడ కాలేదు, అంతేగాని ఇవన్నీ ఏముంది వస్తూనే ఉన్నారు అందరు ల్యాండ్ డిస్ప్యూట్లు. పోయిన 5 years ఏమైంది? ఎంఆర్ఓలు కానీ రెవెన్యూలో కానీ పోలీసులో కానీ ఏమైంది? ఏ పొద్దు వాళ్ళు లీగల్గా చూడలే, వాడు పోతానిచ్చి వాడిని ఎట్లంటే అట్లా చేసినారు. ఆ రోజు లీగల్గా లేదు కాబట్టి ఈ పొద్దు ఈ ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ వీళ్ళు రెక్టిఫై చేసుకునే దానికి వస్తున్నారు పదే పదే. ఎస్పెషల్లీ రెవెన్యూలో అందుకోసం ఏం చేయాలంటే పోయినసారి కనీసం ఒక స్పందనలో అయ్యా మీకు ఏం అన్యాయం జరిగిందని రాసి అన్నచ్చి దాన్ని రెక్టిఫై చేస్తారు కదా. ఇది కంటిన్యూస్గా ఉంటుందండి, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. పరిష్కారం కావాలంటే ఎంఆర్ఓ లెవెల్లోనే కూర్చోబెట్టి ఏమి ఇది అవుతుందా పోతుందా కరెక్టా లేదా అని చెప్తాను. తిరుపతి కలెక్టర్ గారు ఏం చేస్తారు పాపము? ఎన్ని వచ్చినాయి ఈ పొద్దు? వేలకు వచ్చినాయి. కనీసం ఒక్కొక్క అప్లికేషన్ 5 నిమిషాలు అంటే కూడా టైం సరిపోదు. వాళ్ళకే వేరే పని లేదా? కలెక్టర్ ఇవన్నీ చేయాల్సిన పనిలే. ఏవి చేయాలంటే నిజంగా ఏమైనా డిస్ప్యూట్ ఉండి లాస్ట్ ఫైనల్గా ఎంఆర్ఓ లెవెల్లో అయిపోవాలా, ఇది ఆర్డీఓ లెవెల్లో అయిపోవాలా. ఆర్డీఓ ఎంఆర్ఓ లెవెల్లో కానేటి చూస్ చేసి కలెక్టర్ దగ్గర పెట్టాలి, జాయింట్ కలెక్టర్ దగ్గర పెట్టాలి. ఇది ఏదో వస్తుంది పోతుంది దగ్గర వీళ్ళే తిరుగుతూ అంటారు. చూసుకోండి కావాలంటే. కలెక్టర్ గారే అన్నారు సార్, రిపీటెడ్గా వస్తూనే ఉన్నాయి, వచ్చినవే వస్తూనే ఉన్నాయి, ఎందుకు దీన్ని చేయలేకపోతున్నారు? వాళ్ళకి సాటిస్ఫై కావడంలే, కొందరిని సాటిస్ఫై చేయలేము, తెలియదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఇంకా డిస్కార్డ్ చేయాలి. అర్థమైందా? ఏం కలెక్టర్ అంటే ఏమనుకుంటున్నారు? ఒకప్పుడు మా చిన్నప్పుడు కలెక్టర్ మేము చూసేవాళ్ళం కాదు, ఎస్పీని చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏమైపోయింది? నిజంగా చెప్పాలంటే కలెక్టర్ గారు ఆ లెవెల్లో లేరు, ఆయన కిందికి తెచ్చిపెట్టినారు. ఎలాంటి వాడు కలిసేది, ఎలాంటి వాడు ఇదే అది పరిస్థితి. కాబట్టి ఇది మారాలంటే మన వాళ్ళు చదువుకున్నారు కానీ ఈ బుర్ర పనిచేయడంలే వీళ్ళకి. ఏదో వాళ్ళు పట్టుకుంది ఇది కావాలంటారు, కావు కొన్ని. అర్థమైందా మీకు? దయచేసి అందుకోసము దీన్ని సిస్టమ్ మార్చాలి. సోలార్ సిటీగా తాడపత్రి మారబోతోంది అని విన్నాం, నిజమేనా సార్? అవును, సోలారు చేస్తున్నా కానీ డబ్బులు ఎవరిస్తారు? ఏదో చెప్తే ఎవరి దగ్గర పోతే ఏమంటారంటే ఇస్తున్నారు కదా అంట. ఇప్పుడు హౌసింగ్కి ఇస్తున్నారు, బట్ ఆయన డబ్బులు ఇస్తారో పోతారో నాకు తెలియదు. రేపు నెల 15వ తేదీ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. డబ్బులు ఏడో లాస్ట్కి దొంగతనం చేద్దాం అనుకుంటాను మా ఊరి కోసము. ఏ బ్యాంక్? నేను కూడా వస్తాను సార్. దొంగతనం ఏం లే, నేను ఇంతవరకు ఇసుక అమ్మలే, నేను ఇసుక అమ్మలే, మట్టి అమ్మలే. ఇప్పటి నుంచి నాకు 43 విస్తీర్ణంగా ఇది ఉంది. నేను మళ్ళీ పేపర్ అనౌన్స్మెంట్ చేసి స్టార్ట్ చేస్తున్నారు, చేస్తా. 15వ తేదీ నుంచి చేస్తా, స్టార్ట్ చేస్తా. మట్టి సార్, నాకు మట్టిలో ఎందుకు, నాకు ఇసుకే సచ్చింది ఈ నుంచి అటు వరకు 43 కిలోమీటర్లు ఉంది నాకు ఇసుక. బ్రహ్మాండంగా నేను దానికి ఇచ్చేసి అన్ని చెక్కులన్నీ పడితే మా మున్సిపాలిటీకి మటుకు కర్ణాటక ఎక్కడ తోలేదు. నువ్వు కొంటే నీకు కూడా, నాకు కూడా టిప్పర్ పెట్టి, నేను టిప్పర్ పెడితే బాడికి ఇస్తాము. నేనే పెట్టుకుంటాను, నువ్వు పెట్టుకో మా ఇసుక లెక్కించి పో. సో ఎందుకు అందరు ఇష్టం వచ్చినట్టు అమ్ముతారు? మీరే చూడండి, మీరు చెప్పండి. నేను అమ్మినానేమో, నేను అమ్మలే చేసిన దాంట్లో నా కొడుకు కూడా వాడు సిఐ గారు ఏదో మాట్లాడా, దాన్ని కూడా సస్పెండ్ చేయించుకోవాలంటే కూడా మేము చేయించుకోలేకపోతుంది. అయ్యా ఈ విషయమే నేను కూడా న్యూస్ పెట్టాను. ఒక ఎమ్మెల్యే వచ్చి ఒక సిఐ కోసం రోడ్డు మీద ఏమో చూడి బాగుంటే ఎస్ఐని బాగా చూసుకుంటాం, సిఐని చూసుకుంటాం, డివైఎస్పీని చూసుకుంటాం, సిఐని అందరినీ చూసుకుంటాం. ఆ అమ్మాయి జైలుకి పోయి వచ్చింది పోయినసారి, ఈ అమ్మాయిని మోటార్ సైకిల్ కూర్చుంటే కింద పడింది, ఇది జైలుకి పోయి వచ్చింది. అందరూ జైలుకి పోయి వచ్చినారు. ఇక్కడ ఏంటికి కౌన్సిలర్ పదవి మాకు రావాలా, మా సైడ్ వస్తే తీసుకెళ్తాను. ఏమైంది? బాగానే ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. నేను అదే అనుకున్నానబ్బా, చాలా అప్లికేషన్లు పెట్టినా. సో నేను కూడా
ఓపెన్గానే చెప్పి ఇసుక అమ్ముదాం అనుకుంటాను. సరే, ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్లో ఏ విధంగా ఉండబోతుంది? ప్రజలు ఏమైపోయినారంటే అంతకుముందు లెక్క జోయిలో పడింది చక్కగా. కష్టమో నిష్ఠూరమో వాళ్ళకి తెలియదు, మా లెక్క మాకు ఇచ్చింది అంటారు. మా వాళ్ళు ఏమో చెప్తున్నారు మొత్తం ఎన్నో 83 ఏమో ఉన్నాయి, మొత్తం 83 గెలుస్తామంటున్నారు. నాదైతే కష్టంగా ఉంది అనుకుంటాను నా వరకు. ఎందుకంటే మేము సరైన పద్ధతిలో రాష్ట్రంలోనే తాడపత్రి అంటే ఇలా ఒక చూపు చూస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు గెలిచారు, ఇప్పుడు పాలకపక్షంలో ఉన్నారు మీరు. అందుకు పాలకపక్షం ఉన్నప్పుడు ఎప్పుడు ఓడిపోతాడు, సరిగా చేసిండాడు. మాదొకటే డౌట్ అనుకుంటాను. మీరే అలాగే అంటే మీ కార్యకర్తల్లో భరోసా నింపారు. ఇప్పుడు ఏం చెప్పినా, ఇప్పుడు ఆఫ్ కెమెరా ప్రమాణంగా ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు నువ్వు కూడా ఇంటివే మరి ఎందుకు నువ్వు కూడా ఎందుకు ఓడిపోతాము అనుకుంటున్నారు సార్? కారణాలు ఏమైనా చెప్పగలుగుతారా? కారణాలు 150 ఉన్నాయి మా ఊరు కారణాలు 150 ఉన్నాయి. వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు. ఒక 5 చెప్పండి. 5 చెప్పాలనా? కారణాలు మెయిన్ కారణం వచ్చి ఆ జోలో పడలే జనాలకి, వాళ్ళకి ఏం తెలియదు. ఊరికి మనం అనుకుంటున్నాము ఈ ఉచిత పథకాలు అంటారా సార్? ఉచిత పథకాల్లో అప్పుడు డబ్బులు జోలో పడ్డాయి, పడలే. ఎందుకంటే మేము రోజు తిరుగుతాం కాబట్టి వాళ్ళు మాతో సంభాషిస్తున్నారు. ఇప్పుడే చెప్పింది మా పాప. ఏం చెప్తుంది? తిడతాన్నారు, చేస్తారు. అంటే జోయిలోకి పోయినాయి కదా, అట్లా స్కీములు లేవు. ఇప్పుడే మాట్లాడిన మా వాళ్ళతో, మీరు గెలిచారు ఈసారి చాలా కష్టం, మీరు గెలిచారు. నువ్వు కూడా ఉన్నావు మరి. మేము ఫ్రాంక్గా చెప్తాము. నాకు తెలిసి మాది చాలా టఫ్గా ఉంటుంది. అంటే మీరు వ్యక్తిగతంగా అంటే పార్టీని పక్కన పెడితే ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా వచ్చేటప్పుడు పోస్టర్ కూడా చూశాను, తాడిపత్రి రక్షకుడు అని. అంటే యేసుప్రభు మాదిరి మీకు కూడా ఒక ఫోటో వేసి పెట్టారు. ఎందుకు రక్షకుడు అంటే పోయినసారి మా ఎక్స్ఎమ్మెల్యే గారు నాశనం చేసిపోయినాడు దీన్ని, అప్పుడు రక్షించిన. ఇప్పుడు కూడా నేను వాళ్ళకి అది అందరూ రక్షించినప్పుడు ఇప్పుడు ఓట్లు పడతాయి కదా, ప్రతిపక్షంలో ఉన్నాడు మీరే ఉన్నారు. ఇప్పుడు అదేంటి పడలేదే 15 అంట, అదంట ఇదంట, ఏంటో పడలేదే. చాలా ఉన్నాయి ప్రోగ్రాంలు. ఇప్పుడు మాకు ఎందుకు తెలుస్తుందంటే మేము రోడ్లో రోజు ఉంటారు మా కౌన్సిలర్లు. ఏదో ఒక చాట నీళ్లు తక్కువ లేవు, రోడ్లు బాగా లేకుండా లేవు, అండర్ గ్రౌండ్ ఉండేది ఇది ఒకటే. ప్రతిదీ వెరీ గుడ్. కానీ వాళ్ళకి కావాల్సిందేమి ఉచితంగా డబ్బులు పడాలి. సూపర్ 6 పథకాలు పెట్టినారు కదా, ఇప్పుడు కూడా బస్సు 3 సిలిండర్లు, ఆల్రెడీ 4000 పెన్షన్, ఇవన్నీ వస్తున్నాయి కదా సార్. దాంతోపాటు చక్కగా పడాలి లోపలికి. ఏం అవునులేండి, సిలిండర్ ఇవ్వద్దు ఎవరికి కావాలి మాకు సిలిండర్. మా లెక్క అయితే మాకు జోల్లో పెడితే చాలు, మేము సిలిండర్ ఎక్కువ పెట్టే కొంటాం. డబ్బులు కావాలి, జోలే కావాలి. చక్కగా పడితే వేస్తారు మనకి. ఈ విధంగా చేయడము కూడా కరెక్ట్ కాదని మేధావులు కూడా చాలా మంది చెప్పారు. ఉచిత పథకాల వల్ల చాలా ఇబ్బంది ఉంది చెప్తున్నా. ఈరోజు చెప్తున్నా, దయచేసి చెప్తానా, ఒక్కరికి బుద్ధి లేదు ఈ జనానికి. ఒక్కటి అడగమను సార్, బడ్జెట్లో 60 పైసలు నీళ్ళకి ఇవ్వండి, 2 ఏళ్ళకి మేము అప్పిస్తామని చెప్పచ్చు. పంటలు పండించే ఏమి లేదు, అవన్నీ లేదు, ఉతికే అంత. నీళ్ళు కావాలంటే ఇప్పుడు సరైన కాలువలు ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు కావాలా, డబ్బులు కావాలా. మీకు తెలుసో తెలియదో, అనుసంధానం అని నేను నెహ్రూ టైం నుంచి వింటాను. ఏమే వాజ్పేయి గారు అంత ముందుకు పడ్రి. ఇప్పుడు చైనా మీకు తెలుసా? చైనాకి ఒకప్పుడు ఆడో నేను చైనా ఇప్పుడు ఆడుతుంకోండి. అమెరికా, చైనా, జపాన్ ఆర్ ద నంబర్ 1 కంట్రీస్ టుడే. వాళ్ళని పోల్చుకుంటే మనం ఎన్నో 40-50 ఏళ్ళు ఎనికి ఉన్నాము. రండి, అక్కడ అన్ని అనుసంధానాలు చేసినారు. ఆ ప్రావిన్స్ నుంచి ఈ ప్రావిన్స్ వరకు, ఆ ప్రావిన్స్ నుంచి ఈ ప్రావిన్స్ వరకు అనుసంధానాలు చేసినారు. మనకు ఒక ప్రాబ్లం, ఆ నుంచి బీహార్ నుంచి రావాలంటే ఇంకోటి ఒప్పుకోడు. కఠినమైన నిర్ణయాలు ఉండాలా. ఈ ఊర్లో మేము గెలిచినామంటే కఠినమైన నిర్ణయాలు ఉన్నాయి. మేము ఓటు కోసం పనిచేయం, మా ఊరు కోసం పనిచేస్తాం. మేము అంత పని చేసినప్పుడు ప్రజలు కూడా
ఇప్పుడు చాలా మంది ప్రజలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉచితాల వల్ల ఇబ్బందిని ఇంత బీటెక్ కూడా ఉన్నాడని. బీటెక్ కదా, ఆడంతా డాక్టర్లు ఉన్నారమ్మా. నమస్కారం సార్, కూర్చోండి. ఇండియా చుట్టూ ఎన్ని సముద్రాలు ఉన్నాయి చెప్పమను వాళ్ళని. ఇండియా చుట్టూ ఎన్ని సముద్రాలు ఉన్నాయి చెప్పమను. చాలా మంది చెనిక్కాయలు ఎట్లా పడుతుందో తెలియదు మీ పిల్లలకి. ఎస్ మరి సార్ ఏమనుకోవచ్చు సార్, కూర్చోండి మా ప్లీజ్. తాడిపత్రిలో అభివృద్ధికి పేరంటే తాడపత్రి మున్సిపల్ కార్యాలయం చూస్తున్నాం కదా. మీ అనంతపురం కలెక్టర్ కార్యాలయం కూడా ఇలా లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ తాడపత్రి అంటే నెంబర్ 1గా ఉంది అభివృద్ధిలో. కానీ ప్రజలకు ఉచిత పథకాలు అలవాటు పడ్డారు. ఆ ఉచిత పథకాల వల్ల ఎక్కువ మంది ఉచితంగా డబ్బులు కావాలని ఎక్కువ ఆశిస్తున్నారు. కాబట్టి వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా తాడపత్రిలో గెలుస్తామో లేదో అని డౌట్గా చెప్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారు. ఇంత అభివృద్ధి ఇన్ని చేసినప్పుడు కూడా ప్రజలు ఈ ఉచితాలకు అలవాటు పడడం వల్ల, ఈ ఉచితాలు రాలేదనే నిరాశతో ఓట్లు వేస్తారో లేదో అనే పరిస్థితి కూడా తాడపత్రిలో ఉందని నర్మగర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ స్వామితో BH రెడ్డి, మున్సిపల్ కార్యాలయం, తాడిపత్రి.